మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బిజినెస్ మేనేజ్మెంట్ లో మీ కెరీర్ ని గ్రోత్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సెస్ ని చూసుకోండి. అలాగే ఈ కోర్సెస్ నుంచి మీరు మీ కెరీర్ ని ఎలాంటి ఫీల్డ్స్ లోకి వెళ్ళొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి BBA. ఇది 3 to 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉండే కోర్స్. అలాగే BBA లో ఆనర్స్ ఉంటుంది. ఇది కూడా సేమ్ 3 to 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్. బ్యాచిలర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. అలాగే BMS లో ఆనర్స్. సేమ్ BBA ప్లస్ MBA. ఇది ఇంటిగ్రేటెడ్ 4 to 5 ఇయర్స్ ఉండే డ్యూరేషన్. సో టాప్ లో చూసుకున్నవన్నీ 3 to 4 ఇయర్స్ ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ మాత్రం 4 to 5 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్. వీటిలో మీరు అడ్మిషన్ కావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. IPM AT. సో ఇది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీనికి మీరు IIM ఇండోర్ లో, అలాగే రంచీలో లేదా రోహ్తక్, ఈ 3 యూనివర్సిటీస్ లో మీరు అడ్మిషన్స్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే JIPMAT, JIPMAT. దీంతో మీకు IIT జమ్మూలో అలాగే బోధ్ గయాలో అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే NMIMS, NPAT. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మీకు బిజినెస్ మేనేజ్మెంట్ లో కోర్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సెట్ సింబయోసిస్. ఇది సింబయోసిస్ లో మీకు అడ్మిషన్స్ పొందేందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్. MIT యూనివర్సిటీలో మీరు అడ్మిషన్స్ రావాలంటే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ కోర్సెస్ నుంచి మీరు ఎలాంటి ఫీల్డ్స్ లోకి వెళ్ళొచ్చు, ఎలాంటి జాబ్స్ లో మీరు ట్రై చేయొచ్చు అని చూసుకుంటే కనుక ఇక్కడ మేనేజర్ పోస్ట్ ఉంటాయి, అలాగే ఆంటర్‌ప్రెన్యూర్ పోస్ట్ ఉంటుంది. సో మేనేజర్ లో వచ్చేసి బ్రాండ్ మేనేజర్, అలాగే ఫైనాన్స్, HR, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రాజెక్ట్, పబ్లిక్ రిలేషన్స్, రీటైల్, సప్లై చైన్ మేనేజర్, ఇలాంటి టాప్ పోస్ట్ లోకి మీరు అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకవేళ కామర్స్ అండ్ ఫైనాన్స్ లో ట్రై చేస్తే గనక మీకు ఉండే టాప్ కోర్సెస్ చూసుకుంటే BCom లో 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే BCom లో ఆనర్స్ ఆర్ రీసెర్చ్, ఇందులో కూడా 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. అలాగే BBA లో ఫైనాన్స్ విభాగంలో మీకు 3 to 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. BSc లో కూడా ఫైనాన్స్ ఉంటుంది, అది 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్. ఆ తర్వాత మీకు ఇక్కడ దీని నుంచి ACCA, CA, CS, CFA, CFP, CWA. సో దీంట్లో మీకు అడ్మిషన్స్ రావాలి అంటే దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ CUET UG. ఇది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేషన్ కోసం. అలాగే NMIMS, NPAT. ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. అలాగే క్రైస్ట్ యూనివర్సిటీలో కూడా మీకు అడ్మిషన్స్ రావాలంటే CUET ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అగైన్ MIT యూనివర్సిటీ, ఇక్కడ కూడా మీకు BBA, BCom లాంటి అడ్మిషన్స్ పొందొచ్చు. ఈ కోర్స్ నుంచి మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి, అలాగే మీ కెరీర్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళొచ్చు చూసుకుందాము. సో ఫస్ట్ మీకు చార్టెడ్ అకౌంటెంట్స్ ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు యాక్చువరీ ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చు. అలాగే బిజినెస్ అనలిస్ట్, ఆడిటర్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్, ఫైనాన్స్ అనలిస్ట్, అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, స్టాక్ బ్రోకర్ అండ్ ట్యాక్స్ కన్సల్టెంట్.